గైస్ ఇప్పుడే చావా మూడోసారి సినిమా చూసి వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నా. లాస్ట్ వీడియోలోని చావా సినిమా ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు అని పెట్టాను. ఓకే, ఇప్పటిదాకా ఈ మధ్యన నేను చేసిన సినిమా రివ్యూలు అన్నింటిలోకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే మనం ఇంకోసారి ప్రూవ్ చేసింది ఏంటంటే నెగిటివిటీకి, నెగిటివ్ థంబ్నెయిల్స్కే ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపిస్తామని ఇంకోసారి ప్రూవ్ అయింది. నేను మొదటి రివ్యూ ఇచ్చిన ఏ రివ్యూ కూడా 1,50,000 1,70,000 దాటలేదు. ఇది 2,72,000 దాటింది. ప్రిసైజ్గా నేను ఇది చూడొద్దు అని పెట్టింది ఎందుకంటే అందరూ ఎందుకు చూడొద్దన్నారని వస్తారు కాబట్టి. సో నేను చావాకి ఆల్రెడీ 4.5 రివ్యూ ఇచ్చాను. హైయెస్ట్ రివ్యూ ఇప్పటిదాకా నేను చూసిన సినిమాలోని. ప్లస్ ఇవాళ తమిళలో మీరు చూసింది ఏంటంటే హిందూ పునరుజ్జీవనం, అంటే హిందూ రెనెసాన్స్ అని. నేను ఈ మధ్య సఫా అనే ఆర్గనైజేషన్తోని హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆవిడతోని కలిసి ఒక ముస్లిం ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఇదే క్వశ్చన్ అడిగింది, రవి నువ్వు అమెరికాలో ఉంటావు, ఇంత బ్రాడ్ మైండెడ్, అన్ని ప్లేసులకి వెళ్తావు, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, నువ్వెందుకు భారతదేశంలో ప్రధానమంత్రి గారిని పెద్ద ఆయన్ని నువ్వెందుకు సపోర్ట్ చేస్తావంటే నేను చెప్పిన ఆన్సర్ ఒకటే, ఎందుకంటే ఆయన హిందూ జనాన్ని సంఘటిత పరిచాడు, జాగృత పరిచాడు అని. ఓకే, ఇందోర్ గురించి మాట్లాడొచ్చు, మహాకాల్ గురించి, ఉజ్జయిన్ మహాకాల్ గురించి, లేకపోతే కాశీ విశ్వనాథం గురించి, ఎన్ని టెంపుల్స్ రిస్టోర్ చేశారు, ఎంత రీఫర్బిష్ చేశారు. మీ చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటే బొట్టు తీసేసి కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అదొక నామోషిలాగా. కానీ మనం వేరే మతం దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక క్రిస్టియన్ దగ్గర కానీ ముస్లిం దగ్గర కానీ వాళ్ళ మసబ్ అంటే వాళ్ళ మతంకి వాళ్ళు ఇచ్చే గౌరవం, వాళ్ళు ఇచ్చే ప్రైడ్, అది హిందూ పాపులేషన్లో మెజారిటీగా ఇంతకు ముందు అయితే నేను చిన్నప్పుడు పెరిగిన రోజుల్లో లేదు. ఇప్పుడు అది జాగృత పరిచారు, తర్వాత పునరుజ్జీవ పరిచారు, కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా అని ఆవిడకి క్లియర్గా చెప్పాను. ఓకే, మన మతాన్ని మనం గౌరవించుకోవడం, మెయిన్గా మనకేం చెప్తారు, ధర్మో రక్షతి రక్షిత, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే అది మనం కాపాడుతుంది. లేకపోతే ధర్మం ఎప్పుడైతే నీరు కారిపోతుందో మొత్తానికి మనం వేరే వాళ్ళకి బానిసలు అయిపోవాల్సి వస్తుంది. ఇది మెయిన్ రీజన్ నేను అది తమ్నెయిల్ పెట్టడానికి. సో ఈ వీడియోలోని క్లియర్గా సంభాజీ చావా అది చరిత్ర కల్పితమా, ఎందుకు ఇది చరిత్ర అయితే ప్రతి హిందూ అంటే ఓన్లీ హిందూ మతం కాదు, ప్రతి నేషనలిస్టు ఎవరైతే వాళ్ళు భారతీయులు, ఎవరైతే వాళ్ళ కల్చర్ గురించి ఎంఫసిస్ ఉంటుందో, ఎవరైతే మన కల్చర్ని మనం పాటించాలని, ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. హిందూ కల్చర్ అంటే హిందూ మతం కల్చర్ కాదు, ఎందుకంటే హిందూయిజం ఒక వే ఆఫ్ లైఫ్ కాబట్టి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కేరళలోని క్రిస్టియన్స్ పెళ్లి చేసుకొని తాళేసుకుంటారు, అలానే తెలుగులో కూడా తాళేసుకుంటారు. చాలామంది మంగళూరులోని క్రిస్టియన్స్ బొట్లు పెట్టుకుంటారు. అలానే మీరు ముస్లిం కల్చర్లో చూస్తే ఒరిజినల్ ఇస్లాంలో లేని పద్ధతులు ఇండియన్ ముస్లిమ్స్లో ఉంటుంది, ఎందుకంటే అది కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మతం అన్నది ఒకటి, కల్చర్ అన్నది ఒకటి, రెండిటికి తేడా తెలిసిన వాళ్ళే నిజంగా ఈ వీడియో అర్థమవుతుంది. సో ఎందుకు ఇది కల్పితమా, ఇది కథ, లేకపోతే ఇది చరిత్ర, ఎందుకు ప్రతి హిందువు, మళ్ళీ చెప్తున్నా, హిందువు అంటే హిందూ మతం కాదు, ప్రతి నేషనలిస్టు ఈ వీడియో చూడాల్సిందే, సినిమా చూడాల్సిందే, అది ఈ వీడియోని కవర్ చేస్తాం. ప్రతి సమాజంలోని హిస్టరీ ఈజ్ రిటర్న్ బై ద విక్టర్స్, అంటే ఎప్పుడైనా సరే విన్ అయిన వాళ్ళే హిస్టరీ రాస్తారు. కాబట్టి ఆ హిస్టరీని ఎలాగా, ఏ విధంగా రాశారు, దాన్ని మనం తరతరాలుగా ఎలా చదువుతున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నేను సిబిఎస్ఈ స్కూల్లో చదువుకున్నా. సిబిఎస్ఈ స్కూల్లో నాకు ముఘల్ హిస్టరీ గురించి అడిగితే మొదటి పానిపత్ యుద్ధం 1526లో అయింది. ఢిల్లీ సుల్తనేట్ ఇబ్రహీం లోధి మీద బాబర్ గెలిచాడు. బాబర్ తర్వాత హుమయూన్ ద కైండ్, తర్వాత అక్బర్ ద గ్రేట్, తర్వాత జహాంగీర్ ద జస్ట్, తర్వాత షాజహాన్ ద మ్యాగ్నిఫిసెంట్, తర్వాత ఔరంగజేబ్ అని టకా అని 6 మొఘల్ ఎంపైర్స్ పేర్లు నేను చెప్పగలుగుతున్నా. హిస్టరీలో ఎంతో కొంత ప్రవేశం ఉన్న నన్ను ఇంతకు ముందు శివాజీ మహారాజ్ తండ్రి ఎవరు, శివాజీ మహారాజ్ పిల్లలు ఎవరు, శివాజీ మహారాజ్ మనవడు ఎవరు అంటే నేనే కాకుండా ఎంతమంది టకా అని చెప్పగలరు. మనం పుట్టింది భారతదేశంలో, మన భారతదేశ కల్చర్లో మరాఠీ సామ్రాజ్యం, మరాఠీ
మహారాష్ట్ర బయట మరాఠీ మాట్లాడే వాళ్ళ బయట ఎంతమంది సంభాజీ మహారాజ్ గురించి కానీ, సంభాజీ మహారాజ్ తర్వాత ఆయన పుత్రుడు గురించి కానీ, లేకపోతే శివాజీ మహారాజ్ వాళ్ళ నాన్న గురించి కానీ మన ఎంతమందికి తెలుసు. దీనికి కారణం ఏంటి? ఎందుకంటే మన విద్యాభ్యాసంలో ఎందుకో ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్కు, ఎందుకు మన హిస్టరీని మన పరంగా ఎందుకు మాట్లాడరు? కొంతమంది ముస్లిమ్స్ చాలా జనరల్గా నాకు నిన్న వచ్చిన కామెంట్లో కూడా ఎలా అంటే ప్రో ఔరంగజేబ్ కామెంట్లు ఏమైనా వచ్చినా, లేకపోతే మొఘల్ ఎంపైర్ గురించి కామెంట్లు వచ్చినా జనరల్గా అది వేరే మతం వాళ్ళు. నేనేమంటానంటే ఔరంగజేబ్ని మీరు ముస్లిం మతంగా చూస్తారా, లేకపోతే యాంటీ నేషనల్గా చూస్తారా? యాంటీ నేషనల్ నేను ఎందుకంటానంటే అక్బర్ ఫర్ ఎగ్జాంపుల్, అక్బర్ 3వ మొఘల్ ఎంపరర్. ఆయన రామాయణాన్ని మహాభారతాన్ని ఫార్సీలోకి ఉర్దూలోకి తర్జుమా చేయించాడు. అలానే దారాషికో అసలైతే షాజహాన్ పెద్ద కుమారుడైన దారాషికోకి ఆయన మొఘల్ ఎంపరర్గా నెక్స్ట్ స్థానం దొరుకుతుంది. కానీ ఆయన కూడా వేదాలని ఫార్సీలోకి ఉర్దూలోకి తర్జుమా చేసి ఇంటిగ్రేట్ చేయడానికి, అంటే కల్చర్ని సమ్మేళితపరచడానికి. ఎందుకంటే భారతదేశం అన్నది మెజారిటీ ఎక్కువ శాతం ఉన్నది హిందువులు. ఓకే, సో వాళ్ళు బయట నుంచి వచ్చారు, మొఘల్స్ బయట నుంచి వచ్చారు. బయట నుంచి వచ్చి వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు వాళ్ళ కల్చర్ని తీసుకురావచ్చు, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ వాళ్ళ నుంచి విడదీయకూడదు. కానీ ఆ కల్చర్నే మన కల్చర్ మీద, భారతదేశ కల్చర్ మీద ఒక హెజిమోనిక్ స్టైల్లోని మొత్తం మార్చి మొత్తం అంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళు, మీకు కాశీలో జ్ఞానవాపి కానీ, మథురాలో శ్రీకృష్ణ జన్మభూమి కానీ, జగన్నాథ్ మందిర్ కానీ, పండర్పూర్ టెంపుల్ మహారాష్ట్రలో కానీ, ఈ అన్ని టెంపుల్స్ ప్లండర్ చేసింది ఔరంగజేబ్. ఏంటంటే ఒకటి, ఆయన మతపరంగా కాకుండా ఆయన కల్చరల్ ఇమేజరీ, ఆయన కల్చరల్ హెజిమోని భారతదేశ కల్చర్ మీద చూపించడానికి. సో ఇక్కడ చాలా డిస్టింక్ట్గా డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే నేషనల్ అనుకుంటున్నారో దాన్ని ఒక మతపరంగా కాకుండా ఒక సంస్కృతి పరంగా మీరు చూడాల్సింది. ఓకే, ఆ తర్వాత ఇప్పుడే నేను చెప్పాను ఈ 6 మొఘల్ పేర్లు చెప్పమంటే ఈ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళనే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ టకామని 6 పేర్లు చెప్పేస్తారు. ఆ పానీపత్ యుద్ధం 1526లో అయింది. రెండో పానీపత్ యుద్ధం హేమచంద్ర విక్రమాదిత్య మీద అక్బర్కి అయింది. అందులోనే 1556లోని అక్బర్ గెలిచడని ఇవి నేను టకా నేనే చెప్పేస్తాను. కానీ సడన్గా ఛత్రపతి మహారాజ్ ఎప్పుడు మరణించారు, ఆయన ఇప్పుడు మరాఠా కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేశారు, సంభాజీ వయసు ఎంత, సంభాజీ ఎప్పుడు చనిపోయారు, ఇవేమైనా చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే మన విద్యాభ్యాసంలోనే లోపించింది. కానీ మూడు టర్ములుగా ఇప్పుడు భారతీయ మా ప్రిన్సిపల్ గారే దానిలోని ఈ సిలబస్ చేంజ్లోని ఉన్నారు. సో అక్కడ కొంచెమైనా చేంజ్ అయితే వచ్చింది. మన సంస్కృతిని మనం హేడ్ చేసుకుంటే, మీకు ముందు చెప్పినట్టు ధర్మో రక్షతి రక్షిత లాగా మన సంస్కృతిని మనం వదిలేసుకుంటే మనమే నీరు గారిపోతాం అన్నమాట. సో సినిమా చరిత్ర కథ, నేను చదివిన చరిత్ర బట్టి 99% ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చూపించారు ఈ చావా సినిమాలోని. ఓకే, చావా అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, సింహం పిల్ల అని, లేకపోతే చిన్న సింహం అని. అది క్లియర్గా ఆ పాత ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తర్వాత ఔరంగజేబ్ చేసిన టార్చర్ గురించి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన సౌత్ ఇండియాలోని గ్రాండ్గా పాత టెంపుల్స్ తమిళనాడులోని కానీ కేరళలో కానీ మీరు వెళ్తే మదురై కానీ కుంభకోణం కానీ తిరుచిరాపల్లి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం కానీ ఇవేవి కూడా ఔరంగజేబ్ ధ్వంసం చేయలేదు. ఎందుకు? ఉత్తరాదిలో అన్ని ధ్వంసం చేసినప్పుడు మరాఠా ఎంపైర్ అంటే శివాజీ మహారాజ్ కానీ సంభాజీ మహారాజ్ కానీ అడ్డుకట్టగా నిలిచి ఆయన సౌత్ వరకు రాకుండా అరికట్టారు. తర్వాత మనం అక్బర్ని కానీ ఔరంగజేబుని కానీ బాద్షా అంటాం, కానీ శివాజీ మహారాజ్ని మనం కొండ ఎలక మౌంటైన్ ర్యాట్ అంటాం. ఎందుకంటే చరిత్ర వాళ్ళు రాశారు, వాళ్ళ లిఖించబడిన చరిత్రే మన నెత్తి మీద రుద్దారు కాబట్టి. సో ఎప్పుడైనా సరే నేను ఇక్కడ హిందూ రివైవలిజం ఎందుకు మాట్లాడుతున్నానంటే క్రూసేడ్స్ తర్వాత యూరోప్లోని రెనెసాన్స్ అంటే రీబర్త్, కల్చరల్ రీబర్త్ అని ఎలా అయిందో అందుకే ఇప్పుడు హిందూ పునరుజ్జీవనం పునరుద్ధారణ మొదలైంది. కాబట్టి ఒక ప్రౌడ్గా నేను ఒక కల్చరల్ హీరోగా కల్చరల్ యాంటిసిడెంట్స్తోని ఇది మతపరమైన కాకుండా సంస్కృతికి మతంకి చాలా తేడా ఉంది, ఆ పరంగా ఒక పునరుజ్జీవన అయ్యింది. కాబట్టి చావా అనే సినిమా ప్రతి హిందువు భాష అర్థమైనా అర్థం కాకపోయినా అసలు ఎలా చేశారు. ఇప్పుడు ఔరంగజేబుని ఆయన ఇంటిగ్రేటెడ్ కల్చర్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన భారత సంస్కృతిని ఆయన అవలంబించుకోలేదు. ఆయన
ఫోర్స్ఫుల్గా కన్వర్షన్ చేసేవాడు. ఫోర్స్ఫుల్గా ఎలా అంటే ఎకనామిక్గా మనకి ఎలా అంటే ఎవరైతే హిందువులో ముస్లింలు కాదో, లేకపోతే ఎవరైతే క్రిస్టియన్లో, ఎవరైతే సిక్కులో వాళ్ళందరికీ జజియా ట్యాక్స్, ఆ జజియా ట్యాక్స్ విపరీతంగా ఉండేది. ఆ జజియా ట్యాక్స్ ఆయన చెప్పిన విధానం ఏంటంటే మీ ప్రొటెక్షన్ కోసం ఎక్స్ట్రా ట్యాక్స్. రాజు అన్నాక అందరు సిటిజన్స్కి, అందరు ప్రజలకి ఒకేలాగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంతేగాని నువ్వు హిందూ కాబట్టి, నువ్వు క్రిస్టియన్ కాబట్టి, నువ్వు సిక్కు కాబట్టి నువ్వు ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి అని ఆయన ఎకనామిక్గా ఒక తుపాకీ పెట్టి కన్వర్షన్ని ఆయన అట్రాక్ట్ చేశాడు. ఎందుకంటే ఈ ట్యాక్స్ కట్టుకోలేక చాలామంది ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిపోయారు. సో ఇది బేసిక్గా ఒక మతాన్ని మార్చడానికి ఆయన ఉద్దేశించింది. నేను లాస్ట్ టైం ఔరంగజేబు గ్రేట్ అన్నాను. గ్రేట్ అని ఏ పరంగా అన్నానంటే లేటర్ ఇండియన్ హిస్టరీలో ఆయనంత టెరిటరీని కాంకర్ చేసి అంత ఎక్కువ వాస్ట్ ఎక్స్పాన్స్ని చేసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ పరంగా గ్రేట్ అన్నారు. కానీ ఆయన చేసిన అట్రాసిటీస్ కానీ, ఆయన చేసిన ఫోర్స్ కన్వర్షన్ కానీ, ఆయన ధ్వంసం చేసిన దేవాలయాల గురించి కానీ చాలామంది రెండు రకాలు మాట్లాడతారు. ఆయన గుళ్ళు అయితే ధ్వంసం చేశాడు, ఎన్నో గుళ్ళు కట్టించాడని. గుళ్ళు కట్టించారు సరే, పొలిటికల్ ట్రీట్సీస్ కోసం కట్టించారు, కానీ వేరే గుళ్ళు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది. మెయిన్గా సంభాజీ మహారాజుని ఆయన చంపిన విధానం అంటే మనం ఒకసారి వెళ్ళి చరిత్ర పట్టులోకి వెళ్తే ఇలాంటి టార్చర్ ఎవరికి జరుగుండదు. ఆ టార్చర్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. తర్వాత మీకు 9వ గురువు అయిన గురు టేగ్ బహదూర్, ఆయనకు కూడా ఔరంగజేబు ఏం చెప్పాడంటే నువ్వు మతం మార్చుకుంటావా, నీ మతాన్ని వదిలేస్తావా అంటే ఎన్నిసార్లు ఎంత టార్చర్ పెట్టి తన కళ్ళ ముందే తన పిల్లల్ని, తన సేవకులు అంటే డిసైపుల్స్, తన ధర్మాన్ని పాటించే శిష్యుల్ని అందరినీ టార్చర్ చేసినా కూడా ఆయన మతాన్ని ఆయన వదులుకోరన్నాడు. గురు టేగ్ బహదూర్ 9వ సిక్కు గురు. అప్పుడు ఆయన తల తీసేసి చాందినీ చౌక్, ఢిల్లీలో నడిబొడ్లో చాందినీ చౌక్లోని ఆయన తల తీసేసి దాన్ని ప్రౌడ్గా డిస్ప్లే చేశారు. ఎందుకు? కేవలం మతం మారలేదని. ఓకే, సో సంభాజీ మహారాజ్ ఎందుకు గ్రేటు, ఎందుకు సంభాజీ హిస్టరీ మనందరం చదువుకోవాలంటే మొఘల్స్ మొత్తం అంతా ఇంక్లూడింగ్ తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, గోవా మొత్తం అంతా కూడా ఆయనకి ఈజీగా మొత్తం అంతా ఇస్లాం దేశంగా మారిపోకుండా ఆయన పెట్టిన బాహ్య సంస్కృతితో మారకుండా కాపాడింది మరాఠా యోధులే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నేషనల్ హీరో అవ్వాలి ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ మహారాజ్. వాళ్ళ లోపల ఇన్కన్సిస్టెన్సీస్ ఎన్నున్నా కూడా మొత్తానికి ప్రతి హిందువు అని మళ్ళీ అంటే ఇది రిలీజియస్గా హిందూ కాదు, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా చావా. ఔరంగజేబు సంభాజీ మహారాజుని ఎలా టార్చర్ పెట్టాడో అందులో మొత్తంగా చూపించలేదు, ఒక కొంచెమే చూపించారు. ఆయన్ని ఒంటె మీద తిరగబెట్టి పడుకోబెట్టి 40 రోజులు ఆ మొత్తం ఏరియాలోని ఆయన తిప్పి ఆయన మీద ఉమ్మూయడం, ఉచ్చపోసేవాళ్ళని ఆయన మీద పోయడం. ఇంత ఘోరంగా ఒక ఓడిపోయిన రాజుని ఎవరు ట్రీట్ చేయలేరు. ఆ తర్వాత ఆయన గోర్లు తీసేశారు, ఆ తర్వాత చర్మాన్ని తీసేశారు. ఎందుకు? మతం మారలేదని. ఔరంగజేబు ఆయన ముందు పెట్టిన కండిషన్లు 3 ఫస్ట్ ఏంటంటే ఔరంగజేబుని భారతదేశం మొత్తానికి బాద్షాగా స్వీకరించాలి అని. రెండోది మరాఠా సంపద, మరాఠా ఫోర్ట్స్, కోటలు అన్నీ మొఘల్స్కి కైవసం చేయాలి. మూడోది ఆయన మతం మార్చుకొని ఇస్లాం స్వీకరించాలి. ఈ మూడిటికి ఇంత టార్చర్ చేసిన, స్కిన్ మొత్తం చర్మాన్ని ఒలిచేసిన, వేడి శూలాలతోని కళ్ళు పొడి చేసిన, ఆఖరికి ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి నువ్వు మతం మార్చుకుంటావా, నిన్ను వదిలేస్తా, నిన్ను మరాఠాలకి కింగ్గా రాజుగా చేస్తాను అంటే ఆయన మార్చుకోనంటే ఆఖరికి నాలిక కోసేసి ఆ తర్వాత తల కట్ చేసేసి, ఆ తల కట్ చేసేసాక ఇక్కడ హిస్టరీలోని చాలా రకాల థీరీలు ఉన్నాయి. ఒక థీరీ ఏం చెప్పారంటే ఆయన తల తీసేసాక మొత్తం శరీరాన్ని మొక్కలుగా చేసి అక్కడ నదిలో భీమా నదిలో కలిపేశారని. ఇంకోటి ఏంటంటే మొత్తం మొక్కలుగా ఖండించి కుక్కలకి వేశారని. ఇంకో థీరీ ఏంటంటే మొక్కలుగా నదిలో పడేయమంటే ఒక ఆయన భోన్స్లే అని ఒక ఆయన, లేకపోతే గేక్వాడ్ అని ఒక ఆయన మొత్తం అంతా దగ్గర తీసుకొచ్చి ఆయన అంత్యక్రియలు చేశారని. సో మొత్తానికి ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు ఔరంగజేబు చేసిన అట్రాసిటీస్ మొత్తం కాదు, ఒక 2%, 3% చూపించారు.
సో ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా, ఇది రిలీజియస్ మతపరమైన సినిమా చూడకుండా నేషనలిస్ట్ అండ్ యాంటీ నేషనలిస్ట్గా చూడాల్సింది. నేను ఇప్పుడు అమెరికా పౌరుణ్ణి, నేను అమెరికాలో ఉంటున్నా. నాకెందుకు ఇది పట్టిందంటే అక్కడ మేము పుట్టిన దేశంలోని భారతదేశంలోని హిందూ పునరుజ్జీవన మళ్ళీ 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 నొక్కి ఒక్కడిస్తున్నా. హిందూ అంటే మతపరంగా కాదు, సంస్కృతిపరమైన పునరుజ్జీవన. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాల్సిందే. మన సంస్కృతి మనం తెలుసుకోవాల్సిందే. మనమే పట్టుపెట్టి మన స్కూల్ సిలబస్లో ఇలాంటి నేషనల్ హీరోస్, ఓకే, మన నేషనల్ హీరోస్ గురించి మనం చదువుకోవాలి. మళ్ళీ నేను చెప్తున్నా, నేను సిబిఎస్ఈ స్కూల్లో చదువుకున్నా, నేషనల్ సిలబస్ చదువుకున్నా. మొఘల్ హిస్టరీ తెలిసినట్టు నాకు ఛత్రపతి శివాజీ హిస్టరీ కానీ సంభాజీ హిస్టరీ కానీ తెలియదు. దీనికి ఎవరు బాధ్యులు? మనమే. ఇంకెవరినో బ్లేమ్ చేసుకొని, అప్పుడు మొఘల్స్ని బ్లేమ్ చేసుకొని బ్రిటిష్లు బ్లేమ్ చేసుకోవడానికి లేదు. స్వాతంత్రం 1947 వచ్చాక ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి సిలబస్ మార్చడానికి. సో ప్రతి ఒక్కరికి నేను అర్థం చేసేది అంటే ప్రతి ఒక్కళ్ళు మీరు సినిమా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు మన నేషనల్ హీరోస్ గురించి డిస్కస్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో జై భవానీ, వీర శివాజీ, జై ఛత్రపతి సంభాజీ మహారాజ్. ప్రతి సాంస్కృతిక హీరోస్కి మనం మళ్ళీ మననం చేసుకుంటూ ఈ వీడియో అయితే ముగిస్తున్నా. మర్చిపోకుండా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.